నమస్తే. ముందుగా శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. వీక్షిస్తున్న వారందరికీ కూడా. సో మనం ఏదైతే పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కోసం ఈ 49 రోజుల ధ్యాన యజ్ఞం అంటూ మనం చేపట్టామో, ఆ యజ్ఞం ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తోంది. ఒక దృఢ సంకల్పంతో ఆర్థిక వనరులు సమకూరాలని అన్ని రకాలుగా. సో మరి ఆ సంకల్పం కూడా చక్కగా నెరవేరుతూ వస్తోందండి. మరి అలాగే ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చేత మనం ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిస్తూ, సో అలాగే వారి సందేశాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు కాకినాడ నుండి కనుక ఈరోజు సూర్య గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి సార్ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్, మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ముందుగా నన్ను నాకు పరిచయం చేసిన మహనీయుడు గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియపరుచుకుంటూ, నా తోటి ఆత్మీయులందరూ కూడా శుభాభివందనాలు. అయితే ఇప్పుడు మీకు ఈ మాట వినిపించేది సూర్య ఫ్రమ్ కాకినాడ. ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు. ప్రస్తుతానికి కాకినాడలో సూర్య సేవలు అందుబాటులో ఉన్నాయి. సో ఈ సూర్య జననం 2008 ఆగస్టు 15 శుక్రవారం మధ్యాహ్నం 1:30 నుండి 3:30 మధ్యలో మాచవరం వెంకటరమణ గారని మన గురువు గారి శిష్యుడు. జన్మభూమి ట్రైన్ విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఆ మధ్యలో నేను విజయవాడలో 1:30 ఆ ట్రైన్ ఎక్కడం జరిగింది. నేను ఎక్కిన కొద్ది సేపటికి మన పిరమిడ్ మాస్టర్ మాచవరం రమణ గారు ఆ ట్రైన్ ఎక్కడం జరిగింది. సో ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణం స్టార్ట్ అయింది జన్మభూమి. నాతో పాటు వచ్చిన ఒక పెద్ద ఆవిడికి కూర్చోవడానికి సీట్ లేదు, నిలబడడానికి ఆవిడకి ఓపిక లేదు. ఎలా ఎలా అనే దాని మీద మొదలైన ఈ ప్రయాణం. ట్రైన్ ఏమో చాలా రష్ గా ఉంది, చాలా అంటే చాలా రష్ గా ఉంది. అక్కడ అవకాశాలు ఎక్కడున్నాయని నేను అన్వేషించినప్పుడు ఒక 75 సంవత్సరాల ముసలావిడి దగ్గర కొంతలో కొంత అవకాశం ఉందని నేను గమనించాను. సో గమనించిన తర్వాత కాన్సన్ట్రేషన్ చేశాను, ఎలా ఇక్కడ సీటు పెద్దవాడికి మనం కల్పించగలం. ఎలా చూస్తే ఆ 75 సంవత్సరాల ముసలావిడ సంపూర్ణ అహంతో ఉంది. ఆ సంపూర్ణ అహంకారం గల పెద్దావిడిని మన ఆవిడ హృదయాన్ని నెగ్గి ఈవిడి సీట్ ఎలా ఇప్పించాలనే దాని మీద ఒక 15 నిమిషాలు సాధన జరిగింది. సో 15 నిమిషాల్లో ఆవిడ హృదయాన్ని నాకు తెలియకుండా నెగ్గగలిగి, సో నాతో వచ్చిన ఆవిడకి సీటు నేను ప్రొవైడ్ చేయగలిగాను. సో దీన్ని గమనిస్తున్న రమణ గారు పిరమిడ్ మాస్టర్ నా పక్కనే ఉన్నారు. సో నేను ఆయన పలకరించాను. ఆయన నాకెలా పరిచయం అయ్యారంటే, ఆయన ఒక హైట్ అయితే తక్కువ ఉంటారు, 5.3 5.4 ఉంటారు. కానీ ఆయన చేతిలో ఉన్న బ్యాగ్ మాత్రం చాలా బరువైంది. ఆ బరువైన బ్యాగ్ తో ఆ రద్దీగా ఉన్న ట్రైన్ లోకి ఎక్కారు ఆయన. నేను అక్కడే ఆ కోచ్ లోనే ఉన్నాను. సో నేనేంటంటే ఆయన బ్యాగ్ తీసుకుని పైన క్యారియర్ పైన పెట్టడం జరిగింది. పెట్టేసాను. ఆయన ఎవరో ఏంటో నేను చూడలా, నా పనిలో నేనున్నా. సో ట్రైన్ మొదలైంది, ప్రయాణం సాగుతుంది. సో ఆవిడకి నేను సీట్ అరేంజ్ చేశాను. ఇదంతా గమనిస్తున్నారు ఆయన. సో మరి ఆయనకి ఏమనిపించిందో రేపటికి నా సీట్ ఏర్పాటు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన్ని పలకరించాను, సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. నేను రాజమండ్రి వెళ్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన నన్ను అడిగారు,
మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని చెప్పేసి. నేను మెడికల్ మీటింగ్ అటెండ్ అయ్యాను సార్, ఇప్పుడు నేను సామలకోట వెళ్ళాలి అని నేను చెప్పాను. వెంటనే ఒక మాట అన్నారు ఆయన, తొందరలో ఈ బ్యాగ్ మీరు వదిలేస్తారని చెప్పేసి. అదేంటండి, చాలా ఆనందంగా నేను క్వార్టర్లీ మీటింగ్ అటెండ్ అయ్యి వస్తుంటే మీరు ఈ మాట అన్నారేంటి, నేను బ్యాగ్ వదిలేయడం ఏంటి సార్, చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ జాబ్తో అన్నా. లేదు లేదు మీరు వదిలేస్తారన్నాడు ఆయన. సరే ఏంటి అలా అన్నారని చెప్పేసి కొంచెం అతని మీద ఒక నెగిటివ్ థాట్ వచ్చింది. ఎందుకన్నాడు ఇలా అని. సరే చూద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ అయింది. అసలు మీరు ఎందుకు అలా అన్నారు, నేను వదలను, నాకు ఎందుకంటే పట్టుదల ఎక్కువ, ఏ కారణం చేత మీరు అన్నారని చెప్పేసి అక్కడ సత్యంగా సాంగత్యం జరిగింది, ప్రారంభమైంది, ప్రశ్న మొదలైంది. అప్పటికే నేను 25 సంవత్సరాలు నా వయసు. ఎడారిలో వయాసిస్ లాగా సందేహంతో ఉన్నాను. జీవితం అంటే ఏంటి, అసలు ఏంటి, మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, మనం ఎవరు, హూ ఎమ్ ఐ. సో ఇవన్నీ కూడా ఇతను అడుగుదాం, అదే చూద్దాం అసలు ఈయన ఎవరు, మనకి ఎందుకు ఎదురయ్యాడో అనే ఉద్దేశంతో మాటలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు పట్టుకున్న బ్యాగ్ మెడిసిన్ కదా, ఆ మెడిసిన్ ఇప్పుడు ఎవరికి అవసరం లేదు, అవసరం లేదు మీరు పట్టుకు తిరుగుతున్నారు కాబట్టి వదిలేస్తారని చెప్పాను, అంతే అంత. ఇదేంటిది, మెడికల్ అనేది చాలా గొప్ప రంగం, ఇప్పుడు మెడిసిన్ లేకుండా ఎవరున్నారు, ఇప్పుడు అందరికీ మెడిసిన్ అవసరం కదా, మీరు ఏమన్నా నాకు క్లారిఫికేషన్ ఇవ్వగలరా. సో అలాగ అక్కడ స్టార్ట్ అయింది స్పిరిచువాలిటీ. అప్పటి వరకు నాకు ఆధ్యాత్మికం అంటే కూడా తెలియదు, ఆత్మజ్ఞానం అంటే కూడా జీరో నాలెడ్జ్. గుడులు గోపురాలు, అమ్మతో వెళ్ళడం, పూజలు పునస్కారాలు అంతంత మాత్రం చేయడం, ఎన్నెన్నో రౌండ్స్ గుడి చుట్టూ తిరగడం, ఆ తిరుగుతున్న తిరుగుడు కూడా తెలియక పడిపోయినప్పుడు చిరిగిపోయిన ప్యాంట్లు. సో అంత సుదీర్ఘ అనుభవం అమ్మతో 25 సంవత్సరాలు ఉంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాతే ఈ మాచవరం రమణ గారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడానికి గురువు గారు పంపించిన శిష్యుడు అని తర్వాత తెలుసుకున్నాను నేను. సో ఆయన ఏమన్నారంటే, పూజలో మీరు వినాయకుడిని పసుపు ముద్ద పెడతారు కదా, పసుపు ముద్ద పెట్టి అక్షంతలేసి మనలో ఉన్న ఆత్మని అందులో ప్రవేశపెడతాం, దానికి పూజ చేస్తాం. సో అని చెప్పేసి అలా ఆత్మని మనకి పరిచయం చేశారు ఆయన. చేసిన తర్వాత ఓకే, ఆయన చెబుతున్న టాపిక్ నాకు ఎందుకో మనసుకి, ఓహో నేను సరైన దారిలో ఉన్నట్టున్నాను, నేను అన్వేషించేది ఈ సమాధానం కోసమే అన్నట్టు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ స్టార్ట్ అయింది రమణ గారి పైన. సో ఆయన అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ, సరే సార్ ఇన్ని చెబుతున్నారు, అంతా బానే ఉంది, మీరు గొప్పవారు, మీరు చెప్పేదంతా కూడా నాకు మంచిగా అనిపిస్తుంది, నాలో ఒక సందేహం ఉంది, సమాధానం చెప్పగలరా అన్న. అడగండి సార్ అన్నాడు ఆయన. నేను ఎన్నో పనులు చేస్తున్నాను, నాకు ఏ పని కలిసి రావట్లేదు అని. నవ్వారు ఆయన. నవ్వి మళ్ళీ మళ్ళీ చెప్పండి అన్నారు ఆయన. ఏంటిది అని చెప్పేసి నేను రెండోసారి అసంతృప్తిగా రెండోసారి మళ్ళీ ప్రశ్న వేయడం జరిగింది. నేను ఎన్నో పనులు చేస్తున్నాను, ఏ పని నాకు కలిసి రావట్లేదు. మూడోసారి కూడా మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయమన్నారు ఆయన. లోపల తిట్టుకున్నాను, ఏంటినా ఇంత దారుణంగా నన్ను హేళన చేస్తున్నారు ఏంటని. మూడోసారి కూడా అదే చెప్పాను, ఎన్నో పనులు చేస్తున్నా, ఏ పని నాకు కలిసి రావట్లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, పనులు మీకు కలిసి రావడం కాదు, ఆ పనులకి మీరు కలిసి రావట్లేదని చెప్పేసి నాలో ఉన్న అజ్ఞానాన్ని, చీకటిని, జ్ఞానజ్యోతిని అక్కడ వెలిగించారు ఆయన. పనులు మనకు కలిసి రావడం కాదట, ఆ పనులకి మనం కలిసి రావట్లేదు, పని చేసే విధానం మీకు తెలియదు. మీరు డైరెక్ట్ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నారు, లక్ష్మి డైరెక్ట్ గా రాదు, మొదటగా సరస్వతిని ఆహ్వానించాలి. సరస్వతి అంటే జ్ఞానం, నాలెడ్జ్. నాలెడ్జ్ నాలెడ్జ్ అనే జ్యోతిని అక్కడ, దివ్య జ్యోతిని వెలిగించారు ఆయన. అక్కడ ఆయన సరెండర్ అయిపోయారు. అక్కడ సరెండర్ అయిపోయి ఇప్పటి వరకు, ఈ మీటింగ్ వరకు కూడా ఎక్కడా కూడా ఇంకా లెగల, సరెండర్ అయినట్టే ఉన్నాను. సో ఆ జ్ఞాన జ్యోతిని, ఆ దివ్య జ్యోతిని ఎక్కడ పడితే అక్కడ వెలిగించేస్తా ఉన్నా. అయితే వెలిగించడంలో చాలా విరోధాలు వస్తున్నాయి, దాన్ని దాటుకుంటూ ఇవాళ ప్రస్తుతం ఈ కాకినాడలో ఈ జూమ్ మీటింగ్ లో ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుని, ఇక్కడ కూడా కొన్ని హృదయాల్లో ఆ చీకటిని తొలగించే విధంగా గురువు గారు నాకు ఇవాళ ఈ బాధ్యతని అప్పగించారని భావిస్తూ, మరొక్కసారి మీరు మాట్లాడుతున్న సూర్య 2008 ఆగస్టు 15
స్వతంత్రం వచ్చింది దేశానికి. నిజంగా నా జీవితంలో స్వతంత్రం వచ్చిన దినంగా అంత సగర్వంగా చెప్పుకుంటాను నేను. ఆధ్యాత్మికంగా చక్కగా ఎంతో వెలుతురుని ప్రొవైడ్ చేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారు. అయితే అదే రోజు మన రమణ గారిని అడిగా, సార్ బాగుంది, మరి జ్ఞానం వచ్చే మార్గం ఏంటంటే ధ్యానం చేయండి అన్నారు ఆయన. ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస మూలన కూర్చోవాలని. ఇదేంటండి ఇది, పనులు చేస్తేనే పని కలిసి రావట్లేదు, ఏం చేయకపోతే ఎట్లా, మళ్ళీ మీరు సస్పెన్స్ పెట్టారు ఏంటంటే, ఏం లేదు, మీరు చెయ్యండి, ఒక 41 రోజు చేయండి, ధ్యానం అంటే ఇది అన్నారు. నాకేం అర్థం కాల. ఏదో శ్వాస అంటున్నారు, గమనించాలంటున్నారు, ఇది ఎక్కడ ఉంటది ఏంటి తెలియదు. అప్పటి వరకు అంటే గురు చరిత్ర పారాయణం చేసి ఉన్నాను నేను, దత్తాత్రేయ వారిది. సో దేవుడి గది అంటే అది ధ్యాన మందిరం, అది తర్వాత తెలిసింది. సో ఆ గదిలో కూర్చోవడం తెలుసండి, ధ్యానం అంటే తెలియదంటే, ఏం లేదు శ్వాసను గమనించండి అన్నారు. సరే అని చెప్పేసి, వెరీ గుడ్ మార్నింగ్. అయితే ఆ మాటల్లోనే ఇంకోటి ఏమన్నారంటే ఆయన, మీకు అవసరమైతే మన గురువు గారు కూడా మండపేట ఇంకో 3 రోజుల్లో వస్తారు, ఇవాళ 15 కదా, 17వ తారీఖున వస్తున్నారు అక్కడికి, మీకు వీలుంటే రండి అని చెప్పేసి చెప్పారు. నేను ఒకటే అనుకున్నాను, ఈయన ఎంత బాగా మాట్లాడుతుంటే గురువు గారు ఇంకెలా మాట్లాడతారో చూద్దాం ఒకసారి అని చెప్పేసి మనసులో ఫిక్స్ అయ్యాను అంతే. ఈయన రాజమండ్రి దిగేశారు, తాడితోట మార్కెట్ కి వెళ్తున్నారు ఆయన. నేనేం చేసి సామలకోట దిగిన తర్వాత ఇంక ఇదే ఆలోచన, ఇది ఎందుకన్నారని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మకి చెప్పా, అమ్మ ఎవరో ఒక తెలియని వ్యక్తి కనిపించారు, ఏదో ధ్యానం అంట చేయమంటున్నారు, ఒక 41 రోజు చేయమన్నారంటే, ఆవిడ ఏమన్నారంటే సరే నాయన చెయ్యి అన్నారు. సరే అని చెప్పేసి ప్రారంభించా. ప్రారంభించిన తర్వాత శ్వాసను ఎలా గమనించాలో ఏంటి తెలియట్లా. ఇంక చిన్నప్పుడు ఆడుకోవడం ఏంటంటే శ్వాసను మనం కాసేపు ఆపడం, మళ్ళీ తీసుకోవడం, చిన్నపిల్లలతో ఆడుకున్న అనుభవం ఒకటి ఉంది. సో అదే రకంగా నేను ఆ ప్రయత్నం చేసేటోడిని. సో అనుకోకుండా ఎప్పుడైతే 3 రోజుల తర్వాత గురువు గారు అక్కడికి వస్తున్నారన్నారో, నేను అప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా డ్యూటీ చేస్తున్నాను. సో నా డబ్బులు ఏం ఖర్చు కాల. ఎలాగా రావులపాలెం డ్యూటీ, మండపేటకి రావులపాలెంకి కొద్దిపాటి దూరం, 20 కిలోమీటర్లు అరౌండ్. సో ఉచితంగానే వెళ్తుందిగా చూద్దాంలే అని చెప్పేసి అక్కడికి వెళ్ళా. అంటే మరి బహుశా ధ్యానం కోసం తెలుసుకుని వెంటనే గురువు గారిని కలిసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే అనుకుంటున్నాను. ఆ భాగ్యం ఇంకెవరికో మరి దొరికి ఉండకపోవచ్చు. సో అనుకోకుండా ఆ రోజు రావులపాలెం డ్యూటీ నేను అటెండ్ అయిపోయి వెంటనే గురువు గారిని కలుసుకుందాం ఉద్దేశంతో మండపేట రావడం జరిగింది. మండపేట అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ మండపేటలో గురువు గారు 12:30, 1 గంట సమయంలో అక్కడికే 200 మంది, 250 మంది చేరుకున్నారు. సో నేను అందులో ఒకటిగా కూర్చుని ఉన్నాను కానీ ఆయన ఎలా ఉంటారు ఏంటి ఆతృతగా. అప్పటి వరకు నాకేంటంటే సాయిబాబా ఒకరు తెలుసంటే గురువు అంటే, ఇక్కడ గురువు గారు అంటున్నారు కదా అని చూస్తే తీరా ఆయన వైట్ డ్రెస్ కుర్తాలో వచ్చారు, తెల్లని గడ్డం, చక్కగా ఇంకా సాయిరాం ఎలా ఉంటారనేది ఆయనలో కనిపించారు. ఈయనే సాయిబాబా ఏమో అన్నంత ఆనందం అనిపించింది మనసుకి. వచ్చారు, కూర్చున్నారు స్టేజ్ పైన. వెంటనే ధ్యాన అనుభవాలు చెప్పమన్నారు. కొంతమంది ఏడుస్తా ఉన్నారు, ఇవన్నీ ట్రాష్ ఇదంతా, యేసు మతాలు అయి ఉంటాయి కదా, అందులో కూడా ఇదే మోటివేట్ చేయడం కోసం ఇలా మాట్లాడిస్తారని చెప్పేసి డౌట్ గా చూశాను 2, 3 అనుభవాలు. తర్వాత గురువు గారు మన పత్రిజీ గారు ఏం చేశారంటే మైక్ తీసుకుని ఆయన మాట్లాడారు. ఆ మాటల్లో నా హృదయాన్ని ఆకట్టుకున్నది, నా అజ్ఞానం తొలగించిన మాట ఏంటంటే, నీలో ఉన్న సంపద పంచే కొద్దీ పెంచబడుతుంది. ఎలా అట? నూతిలోని నీటి ఊట వలె. ఓ చాలా బాగుంది అనిపించింది. తర్వాత ఎదుటివాడి కళ్ళల్లో ఆవేదన జ్ఞాన బోధన ద్వారా, కడుపులోని ఆకలి గుప్పుడు మెతుకుల ద్వారా దూరం చేయని చెప్పేసి ఆయన అన్న 2 మాటలు కూడా నా హృదయాన్ని కట్టిపడేసాయి. అక్కడ ఫ్యాన్ అయిపోయానండి బ్రహ్మర్షి పత్రిజీ గారికి. ఆయన తిట్టినా కొట్టినా ఏం చేసినా నీ శ్వాసే నీ గురువు అన్నారు ఆయన. నీ గురువు ఎవరు? నీ శ్వాస, నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. ఈ 3 మాటలతో అక్కడ స్టార్ట్ అయిపోయిందమ్మా. అయితే మరి ఈ ధ్యానం ఎలా చేయాలి తెలియదు. సో అక్కడ పక్కనే ఒక పిరమిడ్ సెంటర్ ఉంది, అక్కడ లంచ్ ప్రొవైడ్ చేశారు. ఆ భోజనం కూడా అమృతం అంతే. అక్కడ ఏమి పెద్ద రకాలు ఏం లేవు, జస్ట్ ఏదో పప్పు సాంబారు ఏదో పెట్టారు, చాలా అమృతంగా అనిపించింది. అమ్మో ఇక్కడ ఏదో ఉంది
అని ఆత్మ సంతృప్తి చెందింది. అక్కడికి వచ్చిన ఒక సైంటిస్ట్ కూడా ఉన్నారు అక్కడ ఆ మీటింగ్ లో. సరే సైంటిస్ట్ అంటే మనకి సరే ఇంకేం తెలుస్తుంది కదా, శ్వాసన అంటే ఎలా గమనించాలి, ఒక సైంటిఫిక్ రీజన్ గా చెప్తారు కదా, టెక్నిక్ గా చెప్తారు కదా అని చెప్పేసి ఆ పెద్ద ఆయన్ని కలిశాను. సార్ ఇలాగా శ్వాసని నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానండి అన్నారు. వెంటనే అంటే జ్ఞానులు కదా, యోగికి ఏంది ఒక మాట ఇలా అనేసరికి వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. కాన్సన్ట్రేషన్ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? మనం చేయాల్సింది కాన్సన్ట్రేషన్ కాదు, అబ్జర్వేషన్. వీ హ్యావ్ టు అబ్జర్వ్ అవర్. నాకు వెంటనే అబ్జర్వేషన్ కి కాన్సన్ట్రేషన్ ఎంత డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి మరొక్కసారి ఆ జ్యోతి మళ్ళీ వెలగడం జరిగింది. అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. అబ్జర్వేషన్ కి కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ చెప్తాను చూడండి ఆయన అని చెప్పేసి, ఆకాశంలో ఒక గెద్ద తిరుగుతా ఉంటది. తిరుగుతా ఉన్నప్పుడు ఒక కోడి పిల్లని అది పట్టుకుంటే డైరెక్ట్ గా పట్టుకోదు అది. కింద కోడి పిల్ల ఉందన్న విషయం దానికి ఎలా తెలుస్తుంది? పైన తిరుగుతున్నప్పుడు కింద అబ్జర్వేషన్ చేస్తది, కదలకి ఎక్కడ ఉందనేది. ఆ కదలికని అబ్జర్వేషన్ చేసిన తర్వాత కదలిక మీద కాన్సన్ట్రేషన్ చేస్తది. మనం చేయాల్సింది అబ్జర్వేషన్ అని చెప్పేసి అక్కడ అబ్జర్వేషన్ కి కాన్సన్ట్రేషన్ కి డిఫరెన్స్ ని నాకు తెలియపరిచి, నాలో ఉన్న ఆ సమస్యకి పరిష్కారాన్ని, ఆ చీకటిని వెలుగుగా చేశారు మహానుభావుడు. వెంటనే ఇంటికొచ్చాను. ఇంకా అక్కడి నుంచి చేశాను. అయితే తొలి అనుభవమే. ఆయన చెప్పిన తర్వాత ఇంటికొచ్చి శ్వాస మీద ధ్యాస పెట్టడంతో ఒకటే ఒక కొటేషన్ వచ్చింది ఫస్ట్. ప్రకృతి చాలా అందమైనది. అందులో మానవ జీవితం అనేది చాలా ప్రముఖమైనది. ప్రకృతికి నీవు అనుకూలకుడవైతే అది నీకు సానుకూలంగా మారుతుంది. అలా మారిన మరుక్షణమే అది నిన్ను 10 మంది గొప్పవాళ్ళలో ఒకడిగా గుర్తింపునిస్తుంది. నేస్తమా మరొక ఈ నిజాన్ని తప్పక పాటించు చిరు సత్యాన్ని అనే కొటేషన్ నాకొచ్చేసరికి ఏంటి నాలో కవి ఉన్నాడా అని చెప్పేసి అంత ఆనందం అనిపించింది. అమ్మో! ఈ ధ్యానం చిన్నది కాదు. చెయ్యాలి. ఇంకా చేయాలి. ఇంకా చేయాలి. తవ్వే కొద్దీ ఇంకేమొస్తాయి వజ్రాలు అన్నట్టు నేను చేస్తా ఉంటే ఎఫ్ఎం రేడియోలో విన్న 'శ్రీ సూర్యనారాయణ' అనే సాంగు మరుసటి రోజు నాకు తునిలో డ్యూటీ ఉంటే అక్కడికి చిన్నమ్మ గారింటికెళ్తే అక్కడ కూడా సేమ్ అదే పాటొస్తుంది. ఏంటిది అక్కడ విన్నాను, అక్కడ ఆనందపడ్డాను. మళ్ళీ ఇక్కడ ఎదురైపోయిందేంటి? అంటే ఆడియోలో విన్న సాంగు వీడియోలో వితిన్ 24 అవర్స్ సేమ్ ప్లేస్ కాదు, మళ్ళీ వేరే ప్లేస్. వాళ్ళ ఇంటికి భోజనానికెళ్తే కరెక్ట్‌గా అదే సాంగ్ వీడియో రూపంలో వచ్చింది. వెంటనే నాన్నగారికి చెప్పాను ఆ సాయంత్రం వచ్చి. "ఏంటి నాన్నగారు ఇక్కడ విన్నాను, అక్కడ చూసేసాను. ఏంటి ఇంత అందం, ఇంత అద్భుతంగా ఉందేంటి? నాకు చాలా బాగుంది." తర్వాత మళ్ళీ ఇంకొక రోజు అనుభవం ఏంటంటే, ఎవరో నాకు తలుచుకున్నాను సుబ్బారావు గారనే వ్యక్తిని. ఇలా బయటికెళ్ళేసరికి ఆయన బయట కనిపించిపోయాడు. ఏంటిది? ఈ ధ్యానంలో ఏదో ఉంది. అమ్మో! చెయ్యాలి. ఇంకా చేయాలి. ఇంకా చేయాలి. ఇంకా చేయాలి. అలా తీపి పెరిగిపోయింది. తీపి పెరిగిపోయిన తర్వాత ఒక ఆలోచనొచ్చింది. అయ్యో! దీంట్లో చాలా మహిముంది గదా! ఇది అందరికి చెప్పేద్దాం. అందరికి చెప్పేద్దాం. 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 మొత్తం నేనున్న ఏరియా మొత్తం కవర్ చేసేసా. కానీ ఎవరికీ అంటే అందరూ వింటున్నట్టు అనుకున్నాను నేను. అందులో చాలా మంది వినలేదు. వీడికేదో అయ్యింది. వీడికేదో అయిందనే అపోహలో వాళ్ళున్నారు. వాళ్ళు వినట్లేదనే ఆలోచన నాకు లేదు. వెంటనే తర్వాత 2004లో పిరమిడ్ పార్టీ తరపున పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీలో నేను పోటీ చేయడం జరిగింది. ఆ అవకాశం అతి తొందరలో, అతి తక్కువ రోజుల్లో నాకొచ్చింది. అడిగారు. అడిగితే అప్పుడు నేను చేస్తానండి అని చెప్పేసి అప్పటికి నామినేషన్ ఎయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. వేరే వాళ్ళని ఇలా చెప్తే వాళ్ళు మీరెయ్యండి మేము చూసుకుంటాం అని చెప్పేసి రూ. 5,000 నామినేషన్ ఏపిచ్చి, అయితే మరి క్యాన్వాసింగ్ ఎట్లా? ఆసిన శ్రీనివాసరావు గారని మా బావగారు చిత్రాడలో ఉంటారు. ఆయనకొక ఆటో ఉంది. 3 చక్రాల ఆటో. సో ఆయనేమన్నారంటే, "నేను నీ ఎనకాలుంటా" అని చక్కగా ఆయన రథసారథి. అందులో నేనే మైక్‌లో మాట్లాడుతూ 54 గ్రామాలు పిఠాపురం నియోజకవర్గంలో 54 గ్రామాలు. 54 గ్రామాలు కూడా రోజుకొక 2, 3 ఊర్లు సెలెక్ట్ చేసుకొని ఇంతే ఇదే బోధన. ఆధ్యాత్మిక బోధన. ఈ ధ్యానం అంటే ఏంటి? అసలు సమస్య ఎక్కడి నుంచొస్తుంది? ఏంటి? చక్కగా ప్రతి విషయాన్ని కూడా 54 గ్రామాలు గూడా అతి తక్కువ రోజుల్లో అంటే నా హృదయ ఆనందానికి అవధులు లేవసల. అలాంటి ధ్యాన ప్రచారం చక్కగా చేశా. పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ. సో, ఆ రకంగా ఎన్నో, ఎన్నెన్నో అనుభవాలు. అసల యాక్చువల్‌గా అయితే నేను స్టోరీ ఇంకా ఇలా కంటిన్యూ చేస్తా ఉంటే ఇక్కడ సమయం సరిపోదు. సో, కాబట్టి ఏంటంటే ఇది మీకు కుదించి చెప్పాను.
సో అక్కడి నుంచి కూడా ఏంటంటే నా రోల్ ఇంక నేను నేచర్ కి సరెండర్ అయిపోయాను. ప్రకృతికి అనుకూలంగా ఉండిపోయాను. నా నావిగేషన్ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ఉన్నాను. తర్వాత ఎక్కడ ఉంటానో తెలియదు. నావిగేషన్ ఎటు వస్తే అటు వెళ్ళిపోతా ఉంటా. బట్ ఎక్కడ సమస్య నేనున్నాను అంటే అక్కడ సమస్య పరిష్కారం జరుగుతా ఉంటుంది. సూర్య ఎక్కడుంటే అక్కడ సమస్య పరిష్కారం. పరిష్కార నిమిత్తమే వచ్చారు. నా వాహనం కనిపించినా, నా షూ కనిపించినా, నా మాట వినిపించినా, ఓహో! ఈయన ఉన్నారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. అంత చక్కగా బ్రహ్మర్షి పత్రిజీ గారు నా వెంటుండి ఎన్నో కార్యక్రమాలు చేసేసారు. బహుశా ఇంత డెడికేటెడ్‌గా తర్వాత మీకు చెప్పడం మర్చిపోయాను. 1 ఇయర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఉండి అంటే ఉమ్మడి రాష్ట్రం కింద ఉంది. నేనేం చేశారంటే 2009 హైదరాబాద్ వెళ్ళాను. నేను వెళ్ళడం, ఆ మరుసటి రోజు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడికి ఒక రూ. 4,000తో ఒక పిరమిడ్ మాస్టర్ దగ్గర, ఎలక్ట్రికల్ ఇంజినీర్ దగ్గర పర్చేజ్ సామాన్లు కొని తెచ్చేవాడిగా చిన్న జాబ్ అవకాశం ఉంటే అక్కడ జాయిన్ అయ్యి అలా 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 ఒక 14 సంవత్సరాలు హైదరాబాద్ లో గొప్ప పొజిషన్ 800 కోట్ల టర్న్ ఓవర్ ఉండే ఎక్స్ప్రెస్ రోడ్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో లాజిస్టిక్ అడ్వైజర్ గా కంట్రోల్ రూమ్ అధినేతగా సేవలు అందించి గత 3 సంవత్సరాల క్రితం సెకండ్ వేవ్ కరోనా సెకండ్ వేవ్ కి మళ్ళీ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఇటు రావడం జరిగింది. సో రావడం శ్రీ విష్ణు హాస్పిటల్ అని పిఠాపురంలో ఉంది. అందులో సెకండ్ వేవ్ కోవిడ్ పర్మిషన్ తీసుకొచ్చి అక్కడ ఉన్నాయి 30 బెడ్లే. యాక్చువల్ గా అంటే మినిమం 100 లేకపోతే పర్మిషన్ ఇవ్వరు. 30 పడకలున్న ఆ హాస్పిటల్ కి కోవిడ్ పర్మిషన్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ అక్కడ 300 మందికి సేవ చేస్తే 280 మందిని అచీవ్ చేశాం. ఇదంతా కూడా ధ్యాన బోధన ద్వారానే. వాళ్ళందరితో కూడా ఆ మాస్క్ కూడా ప్రాపర్ గా ఉండేది కాదు. వెళ్ళడం, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం, మనోధైర్యాన్ని ఇవ్వడం, ఆధ్యాత్మిక బోధన చక్కగా అంటే ఈ స్టేట్ లోనే చేసిన తక్కువ కేసుల్లో ఎక్కువ రిజల్ట్ వచ్చింది శ్రీ విష్ణు హాస్పిటల్ పిఠాపురం. సో ఆ రకంగా నేచర్ నాకు అవకాశాన్ని కల్పించింది. తర్వాత వాళ్ళు కొంచెం రూపాయి మీద వ్యామోహంతో కరోనాలో వచ్చిన అమౌంటే మళ్ళీ రావాలని ఆశించడంతో వాళ్ళ స్వార్థాన్ని నేను వదిలిపెట్టి బయటకు వచ్చేసాను. స్వార్థం ఎక్కడుంటే నేను అక్కడ ఉండను. నిస్వార్థం ఉన్న చోటే, నిస్సహాయ స్థితి ఉన్న దగ్గరే సూర్య ఉంటారు. రూపాయి కన్నా రూపానికి వాల్యూ ఇస్తాను. మతం కన్నా మానవత్వానికి విలువిస్తాను. సో కాబట్టి ఆ రకంగా ప్రస్తుతం కాకినాడ అనుకోకుండా చేరాను. బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇక్కడ చదువుతున్నాడు. పాప 7th కంప్లీట్ చేసింది, 8th లోకి వస్తుంది. తర్వాత నేచర్ నా సర్వీసెస్ ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళిపోతాను. నాకేంటంటే ఇక్కడే ఉండాలి, నా స్థిరాస్తులు ఇక్కడ ఉన్నాయి అన్నది ఏం కాదు. ఎక్కడ నేచర్ ఉండమంటే ఏం చేయమంటే నేను వదలాలంటే కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమైనా తప్పు ఉంటే మాత్రం అతనే వదిలేరు. చెబుతాను, వింటే వింటారు, లేదంటే వినకపోతే అక్కడ వదిలేస్తాను. తేడా ఉంటే మాత్రం కంపల్సరీ సవరిస్తా. అంటే మీరేంటి సార్ అంటారు, మీరు డిపార్ట్మెంట్ అంటారు. ఎస్, డిపార్ట్మెంటే. తేడా చేస్తే డిపార్ట్మెంటే. అన్యాయం జరిగితే న్యాయ వ్యవధిని. మీరు డాక్టర్ అంటారు. ఎస్, ఐఎమ్ డాక్టర్. అన్ని రోల్స్. యాక్చువల్ గా ఏంటంటే నా ఇష్టమైన జాబ్ ఏంటి డిపార్ట్మెంట్. నేను మరి అప్పుడుకి గురువు గారు ముందే పరిచయం అంటే కంపల్సరీ ఆ పోస్ట్ అచీవ్ అయ్యేటోడిని. నన్ను నేను తక్కువ చేసుకుని ఆ 25 సంవత్సరాలు కూడా నేను పుట్టలేను, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని, సో అది నాకు రాదు అని నా సక్సెస్ నేనే ఆపుకున్న వ్యక్తిని. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యానో, ఏ జాబ్ అయితే కోల్పోయానో, ఏ నోట చూసినా సరే మీ డిపార్ట్మెంట్, నేను డిపార్ట్మెంట్ కాదన్నా సరే ఎవరు నమ్మరు. అలాంటి జాబు ఆ ప్రకృతి చక్కగా నాకు ఇచ్చింది. సో ఎక్కడ తేడా జరిగినా సరే నేను వస్తానంటే భయపడతారు. సో అలాంటి రోల్ నా నేచర్ నాకు ఇచ్చినందుకు చక్కగా దాన్ని పోషిస్తూ సమస్యకి పరిష్కారం సూర్య సొల్యూషన్స్ అని ఒక సంస్థ, రిజిస్ట్రేషన్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థతో బోత్ ఫైనాన్షియల్ అండ్ హెల్త్ అడ్వైజెస్ ఇచ్చుకుంటూ నా ప్రయాణాన్ని అలా కొనసాగుతున్న సమయంలో ఇందు మేడం గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది నిజంగా చాలా ఆనందం అనిపించింది. అంటే చూశాను ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారన్నారు కానీ నాకు ఏది కనెక్ట్ అవ్వాల. నచ్చకపోతే నేను ఏది చేయను. దాంట్లో ఫ్యాక్ట్ ఉండాలి. ఫ్యాక్ట్ లేకపోతే నేను అసలు చేయను. నాకు నేచర్ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నా. ఓకే, ఇందు మేడం చూశాను, ఓకే, అటెండ్ అయ్యాను, ఓకే, బాగుంది అని చెప్పేసి ఈ చక్కగా ఈ సోమవారం నాకు అవకాశం రావడం అనేది నేను ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించిన
బ్రహ్మర్షి పత్రిజీ గారికి, నా గురువు గారికి మరొక్కసారి హృదయపూర్వక పాదాభివందనాలు. నేనిచ్చే భరోసా ఏంటంటే, అహాన్ని వదిలితే గాని అనుగ్రహాన్ని పొందలేం. ఇబ్బందులు ఎదురవుతున్నాయంటారు. ఇబ్బంది ఏంటంటే, మనం చేయకూడని పని చేసినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం చేయకూడని పని చేసినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇబ్బంది ఉందని బాధపడకూడదు. ఓహో! నేను ఇలా చేయకూడదని ప్రయత్నాన్ని మార్చండి. ఆటోమేటిక్‌గా ఇబ్బంది దూరం అయిపోతుంది. మనం ఏం చేయాలో అదే చేయాలి. మనం ఏం చేయాలో ఆత్మ సందేశాన్ని ఇస్తుంది. ఆత్మ ఇచ్చిన సందేశాన్ని తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. Yes. ఇంకా ఏమైనా డౌట్స్ గాని, క్లారిఫికేషన్స్ గాని ఉంటే నంబర్ ఆఫ్ సమస్య ఏదైనా సరే పరిష్కారం ఒకటే. నేను Mm. తెల్లవారుజామున 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాను. నైట్ 9, 10, 11 మేబీ అక్కడ పాసిబిలిటీ రిక్వైర్మెంట్‌ని బట్టి ఆ టైం వరకు కూడా సర్వీస్ ఉంటది. ఏదైనప్పుడు కూడా ఎంత లేట్‌గా పడుకున్నా సరే 3 గంటలకే నేను లేవడం, అందరికి అందుబాటులోకి రావడం జరుగుతా ఉంది. నా జర్నీ విత్ నేచర్ కంప్లీట్‌గా నేను నేచర్‌కి సరెండర్ అయ్యి ఏ సమయానికి ఎక్కడ ఉంటానో తెలీదు గానీ, ఎక్కడున్నా సరే ఈ ఆధ్యాత్మిక బోధనే, జ్ఞాన బోధనే. Mm. ఓకే మేడం. Mhm. థాంక్ యూ. సమయం Yes, sir. 6:15 Thank you. అయింది. Thank you. ఉంటే ఇంకా మాట్లాడేటోడిని. Uh, నెంబర్ yes, ఇంకోసారి sir. వచ్చేసి మరి ఇంత గొప్ప ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన మన గురువు గారి యొక్క డాక్యుమెంటరీ ఫిలిం ఇప్పుడు రాబోతుంది కదండి సార్. సో మరి అది ఎంతవరకు ఇప్పుడు ప్రెసెంట్ ఆవశ్యకత ఉంది రావాలి ఆ ఫిలిం గురించి ఉందండి. మీ చాలా మాటల్లో. చాలా ఆవశ్యకం. ఎందుకంటే ఇలాంటి బ్రహ్మ రహస్యాన్ని సూర్య ఈ జూమ్ మీటింగ్‌లో చెప్తే కొంతమంది విన్నారు. సూర్య ఒకేసారి ఇంత మందిని ఆకట్టుకోలేరు. కాబట్టి అంటే ఈ మూవీ ద్వారా ఆ బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క ఆ నాలెడ్జ్ ఆయన ఏం చెప్పాలనుకున్నారు, ఆయన ఆశయాన్ని మూవీ ద్వారా మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళొచ్చు. సో ఆ మీడియా అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు కూడా రీసెంట్‌గా ఒక డాక్యుమెంట్ ఒకటి తయారు చేయాలనిపించింది. దాని పేరు కూడా మూవీ పేరు కూడా 'అహం'. ప్రస్తుతానికి ఎక్కడ వచ్చుండదది. ఉమ్, అంటే ఉమ్, అహం అనేది రూపాల్లో ఉంటది. మనిషిని ఏ రకంగా నాశనం చేస్తుంది. సో అది కూడా భవిష్యత్తులో మీ ద్వారా అంటే ఇప్పుడు ఈ మూవీ ఎవరైతే డైరెక్ట్ చేస్తున్నారో, దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళే దీని నెక్స్ట్ మూవీ అంటే 'అహం' అనే టైటిల్‌తో ఒక మూవీ చేద్దాం. దానికి కావాల్సిన ఉమ్. స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. 'అహం' వావ్, చక్కగా వావ్. అహం అనేది ఎలా ఉంటది? అంటే ఒక మనిషి నిజంగా అహం అనే దాంట్లో మొత్తం కవర్ అయిపోతుంది. అహం బ్రహ్మస్మి. మహానుభావుడు. అబ్బా! ఎంతెంతో అండి. ఈ మూవీ యొక్క నిజంగా అంటే పత్రిజీ గారి వాయిస్‌ని మనం వినిపించాలి గానీ, ఎవరైతే చీకటి అజ్ఞానంతో బాధపడుతున్నారో వాళ్ళు తెరిస్తే వాళ్ళ డోర్లు తెరిస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగు ఈజీగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వచ్చేస్తుంది. అంటే నిజంగా వాడు బాగుపడాలనుకోవాలంతే. బాగుపడాలని ఆశగా ఎదురు చూసే ప్రతి హృదయానికి గూడా ఈ మన గురువుగారి మూవీ అనేది చాలా సహాయకారిగా ఉంటదని జెప్పేసి నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ సార్. మీరు అన్నట్టు బాగుపడాలన్న మార్గం ఒక మనం ఎంతసేపున్నా భౌతికంగానే ఆలోచిస్తాం కదండి సార్. నేను నాకు ఈ సంపద దొరికితే బాగుపడతాను. నాకు ఏది నేను కావాల్సినది కోరుకుంటే కోరుకున్నది నాకు దక్కితే నేను అప్పుడు బాగుపడతానన్న ఫీలింగ్ లోనే ఉంటాం జనరల్ గా బిఫోర్ అంటే మెడిటేటర్స్. ఆ! ఆఫ్టర్ అంటే మెడిటేషన్ మటుకు అభిప్రాయం అనేది మారుతుంది సార్. ఏది అసలైన ఆనందం అనేది మనం తెలుసుకుంటాం కదా. అవునండి. సో అందుకే ధ్యానం చేయాలి. 41 డేస్ ధ్యానం ఎప్పుడైతే చేయాలి. చేసారో వాళ్ళ దేహం ఎస్ కాదు సార్. లోపల ఆత్మయ్య ఉన్నారు. దేహానికి స్నానం ఎలాగో ఆత్మకి ధ్యానం అలా. సో కాబట్టి ఎగ్జాక్ట్లీ. 41 రోజు వాళ్ళు చేయాల్సిందే. 41 రోజు పూర్తి కాకుండానే వాళ్ళలో ఒక చైతన్యం అనేది నివురు కప్పిన నిప్పులా ఉంటది. వాళ్ళు దాన్ని కనుగొంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్రయాణం చేయాలంటే రోడ్ ఎక్కాలి. ఇంట్లో కూర్చోవాలి నేను గమ్యం చేరాలంటే అది అవ్వని పని. అవును. నీ వాహనం లేకపోయినా ఎగ్జాక్ట్లీ. నేను ప్రయాణం చేయాలనే సదుద్దేశం మనలో ఎప్పుడైతే ఉందో రోడ్ అంటూ ఎక్కితే ఎవరొకరు అడక్కపోయినా కూడా లిఫ్ట్ ఇస్తారు. రోడ్ ఎక్కాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి? జీవితం బాగుపడాలి ధ్యానం చేయాలి. కూర్చోవాలి. కళ్ళు మూసి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఏం చేయాలి? ఎలా చేయాలి? ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతుంది. కూర్చోవడం అనేది ఇంపార్టెంట్.
ఏదైనా సమయం ఆసన్నం అవ్వాలి. సమయం ఆసన్నం ఇన్ ది సెన్స్ ఏంటంటే బాగుపడాలనే ఆలోచన రావడమే సమయం ఆసన్నం. అలాంటోళ్ళు ఎక్కడైతే ఉన్నారో, నిస్సహాయ స్థితి ఎక్కడైతే ఉందో, ఇబ్బంది ఎక్కడైతే ఉందో, అక్కడ సూర్య పేరు వినిపించండి. అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం గాని, వాళ్ళ జీవితాల్లో వెలుగు కంపల్సరీ. నేను చెప్తున్నాగా సూర్య సొల్యూషన్. సూర్య సూర్య అంటే వెలుగనే కదండి సార్ అర్థం. సూర్య అంతే. భగవానుడు ఇంతమందికి వెలిగిస్తున్నారు కాబట్టి సో మీరు కూడా అలాగా. అంటే ఆ థాట్ రావడమే గొప్ప కదండి సార్. ఒకరికి మనం సహాయం చేయాలి, నేనంటూ సిద్ధంగా ఉన్నాను అని అనుకోవడమే గొప్ప విషయం. అలాంటిది దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఇంకా గొప్ప విషయం. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఇంకా ఇంకా గొప్ప విషయం. ఆషామాషి అయితే కాదు సార్, అది అందరికీ కలగదు ఆ సహాయం ఆలోచన. చే సహాయం చేయకపోతే నాకు ఆకలేస్తదమ్మా. మీరు గమనించాలి. ఎవరికన్నా ఈ రోజు నేను ఓకే. సహాయపడకపోతే నాకు సంతృప్తి ఉండదు. ఉమ్. అంత వీక్ ఎస్. అయిపోయింది నా బాడీ. సహాయం చేయాలి. అందుకే పత్రి సార్ సహాయం చేయాలి. అంటారు కదండి సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ మీద వచ్చారు అని చెప్పేసి. యెస్. సో ఈ పర్పస్ మీద మరి. యెస్. అంటే ఎగ్జాక్ట్లీ. సమస్య ఏదైనా కానివ్వండి. సూర్య దగ్గర సొల్యూషన్ లేదంటే ఏమి లేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ నేచర్. ఎవ్రీ ప్రాబ్లమ్ హావ్ సొల్యూషన్. ఎవ్రీ ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లమ్ హావ్ సొల్యూషన్. ఒక రంగం కాదు, మీరు ఏ రంగం విద్య, వైద్య, ఆరోగ్య ఏ రంగంలో మీరు సమస్యను తీసుకొచ్చినా సరే పరిష్కారం. ఎందుకంటే సమస్య కారణం వాడే. ఎక్కడైతే కంప్లైంట్ ఉందో, కంప్లైంట్ నా దగ్గర నాకు ఈ సమస్య ఉందని రాసేయడం వాడే ఆ సమస్య. కంప్లైంట్ కంప్లైంట్ దారే సమస్య. మీరు గమనించాలి. ఎవడు ఎగ్జాక్ట్లీ. కంప్లైంట్ వాడే సమస్య. ఇతర రహస్యాన్ని బ్రహ్మ రహస్యం ఎలా ఉందో, ఎవడైతే అక్కడ ఇలా లేదండి ఇక్కడ ఇలా లేదండి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నాడో వాడే వాడే కారకుడు. ఎస్, వాడే. ఎందుకంటే వాడు పరధ్యానంలో ఉండి వాడు పరధ్యానంలో ఉండి ధ్యానులు చేసే పనుల్ని తప్పుగా భావించి వాడు రాస్తున్న అమాయకపు కంప్లైంట్. ఫస్ట్ పరధ్యానం నుంచి ధ్యానంలోకి రావాలి. బాడీ లెవెల్ నుంచి స్పిరిచువల్ ఆత్మ లెవెల్లో సోల్ లెవెల్లోకి రావాలి. సో కాబట్టి ధ్యానం చేయాలి. ధ్యానమే శరణ్యం దేనికనేసి. వాడితో వాడు కూర్చోకపోతే వాడు అవతలతో ఎలా ఉండాలో తెలియదు. చక్కగా బహుశా సమయం 6:22 అవుతుంది. నేను ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నాను అనుకుంటున్నాను. మరి ఏం అంటే లేదు సార్, ఏం లేదు సార్. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. స్ప్రెడ్ చేయండి, స్ప్రెడ్ చేయండి. నాకు పని కల్పించండి. నేను కోరుకునేది ఒకటే, నాకు పని కల్పించు. నాకు కంప్లైంట్స్ ఇవ్వండి. నా ఆకలి తీర్చండి. నేను ప్రాధేయపడేది అది. నాకు బాగా ఆకలేస్తుంది. బాగుంది సార్ కొత్తగా కాన్సెప్ట్. నాకు ఆకలేస్తుంది మేడం. ఇంతవరకు ఇంతవరకు అయితే ఎవరు అలాగే చెప్పలేదు. మీ కాన్సెప్ట్ అయితే సూపర్, చాలా బాగుంది. గురువు గారు నా ఎస్, పక్కనే నా ఉన్నారమ్మా. దగ్గరికి నాకేమైంది? రండి. నిజమే కదండి సార్ మరి. ఎగ్జాక్ట్లీ. అయితే అంటే ఒకటి చెప్తాను, ఎవరైనా ఎస్ సార్. ఒకటి చెప్తాను. గురువు గారితో ఎక్కువ మీటింగ్లు అటెండ్ అవ్వాల. కానీ ఏకలవ్యుడిలాగా ఆ మహానుభావుడు చెప్పిన శ్వాసే గురువు, శ్వాసే గురువు, శ్వాసే గురువు. అదే ఇంకా మన గురి మన శ్వాస, మన గురి మన శ్వాస, మన గురువు శ్వాస. ఏమైనా సందేహం వచ్చిందా? కళ్ళు మూసుకొని శ్వాసను గమనించి. ఎంత చక్కగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మన దగ్గరికి వచ్చేస్తాయి. అంటే మనం ఎలా అడిగితే నేచర్ అలా రియాక్ట్ అవుతుంది. అడగాలి. అడిగే దమ్ము ధైర్యం మనలో ఉండాలి. ఎందుకు ఇలా జరిగింది? వెంటనే సమాధానం మీ పక్కనే ఉంటుంది. సో నేచర్ అంత సహాయకారిగా ఉంది. ఒకటికే కాదు, మొత్తం విశ్వం మొత్తం ఉంది. అయితే నేచర్ తో మమేకం అవ్వాలంటే మత్తు వదలాలి. మత్తు వదలాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం, ధ్యానం. ఆ ధ్యానమే ఒకప్పుడు ధ్యానమే ఇప్పుడు దండం కింద అయిపోయింది. షార్ట్ కట్ అయిపోయింది. దండం పెట్టుకున్నారా అంటారు. ఒకప్పుడు ధ్యానం అది. దీర్ఘాలు పోయి దండం అయిపోయింది. మీరు గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా హిందువుల్లో దండం పెట్టుకుని బయటకు వెళ్ళండి అంటారు. దండం అనేది ఒకప్పుడు ధ్యానం. ఎప్పుడో ఉంది ఇది. కాలక్రమేణా కుదింపులైపోయి దండం కింద అయిపోయింది. సో ధ్యానం, ధ్యానం ఎస్ అంటే సార్. శ్వాస మీద. మీలో ఒక మంచి భావుకత అయితే ఉంది సార్. నేనైతే ఇప్పుడు అది అబ్జర్వ్ చేశాను. సో ఆ భావాలు కానీ అలా కలగడం, ఆ ఫీలింగ్స్ కలగడం, సో దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ అది. సో అది మీలో ఉంది.
నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సూపర్. బట్ థ్యాంక్స్ చెప్పి మీరు వదిలేవద్దు. నాకు ఆకలి తీర్చండి, సమస్యలను ఇవ్వండి, టాస్క్లు ఇవ్వండి. షూర్ సార్. ఇంతలాగా స్ప్రెడ్ చెప్పారు. చేయండి. బట్ అండ్ ఇంకొకటి, ఈ వీడియో అనేది ఊరికే పోదు, యూట్యూబ్ లో స్ప్రెడ్ అవుతుంది సార్, చాలా మంది చూస్తారు దీన్ని. సో కాబట్టి కంపల్సరీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, నన్ను అడుగుతారు. అడిగినప్పుడు తప్పకుండా నేను మీకు చెప్తాను. తప్పకుండా. ఇవ్వండి, ఇవ్వండి. నా ఆకలి తీర్చండి, షూర్ సార్. నా ఆకలి తీర్చండి. షూర్ సార్. షూర్ గా. ఎస్. హాయ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరైనా ఏదైనా మాట్లాడతారా, షేర్ చేసుకుంటారా? సో అంతకు ముందుగా ఇక్కడ వెంకట్ గారు కూడా ఉన్నారు సార్, మేడం. ఫిలిం డైరెక్టర్. సో సార్తో కూడా ఆహా. మాట్లాడదాం. అండ్ ఓకే. మెయిన్ మేము 49 రోజులు దీనికి ఎందుకు మేము శ్రీకారం చుట్టాం ఈ సంకల్పంతో అనంటే, సో ఇప్పుడు మనం ఈ ఫిలిం తీయాలంటే అంత ఆషామాషి కాదు సార్. ఈ ఫిలిం అన్న ఈ నోటి మాటకి ఈజీగా అనేస్తా అన్నాం, కానీ దానికి కావలసిన వనరులు అనేది సమకూర్చుకుంటూ రావాలి. అంత ఈజీ కాదు. ఉన్నాయి మేడం, సో అవి ఆల్రెడీ వనరులు ఉన్నాయి. సమకూర్చుకుంటూ వస్తున్నాం సార్. ఎస్ సార్, వనరులు ఉన్నాయి, సమకూర్చుకుంటూ వస్తున్నాం. వనరులకి దగ్గరగా మనం వెళ్ళాలంతే. వనరులు ఆల్రెడీ అంతే. ఎగ్జిస్టింగ్ సోర్స్, మీరు ఏదో చెప్తున్నారో ఎగ్జిస్టింగ్ అది. ఆ వనరులకు అవునవును, తీసుకెళ్ళి అవును. వదిలేయగలం అంతే. ఈ వెళ్ళే ప్రయత్నమే ఇది సార్. ఇది ఈ సంకల్పం ఇట్లా పెట్టుకొని వెళ్ళే లేదండి, ఇది మీ ప్రయత్నమే. సంకల్పం చాలా బాగుంది. మీరు చాలా తక్కువ రోజుల్లో ఇంత విలువైన వర్క్ చేయడం అనేది నా హృదయాన్ని ఆకట్టుకుంది. నేను చూడలేదు ఎస్. ఇప్పటికొచ్చి. నా 17 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో మొట్టమొదటిసారిగా అప్రిషియేషన్ చేసే మీటింగ్ ఏమైనా ఉందంటే ఇదే. థ్యాంక్ యూ సార్. సో సో అందుకే కాబట్టి ఏం చేస్తున్నామంటే, ఒకరితో, అంటే ఒక ప్రొడ్యూసింగ్ చేసేదనేది ఒకరితో ఇది కాదు. ఆ, ఓకే సార్. ఎస్ సార్. ఒకరితో ప్రొడ్యూసింగ్ చేసి అంటే అలా కాదు. ఎప్పుడు ఆ, కూడా ప్రతిసారి ఏమంటారంటే, మీరు ఒక పిరమిడ్ మాస్టర్ గా అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళండి. అందరినీ yes. ఒక పని, ఒక గొప్ప సంకల్పంతో వెళ్తున్న ఒక పని, సో ముందుకు వెళ్ళాలంటే గనక అందరి సహాయ సహకారాలు కావాలనేది ఎలాగైతే అంటారో, అలాగే ఈ పిరమిడ్ మాస్టర్స్ యొక్క అందరి చెయ్యి ఇందులో ఉండాలి. అంటే అందరి ఇది ఇదితో సహాయ సహకారాలతో, దట్ పిరమిడ్ మాస్టర్స్ చేత ముందుకు వెళ్ళాలన్న సంకల్పంతో సో ముందుకు వెళ్తున్నాం సార్. అలా మనం ఇప్పుడు చేస్తున్నది వెబ్ సిరీస్ లాగా చేసుకుంటూ వెళ్తున్నాం ఈ ఫిలిం ని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం సార్ చాలా రీజనబుల్ అమౌంట్ తో ముందుకు వెళ్తున్నాం. 2500 అంతే. చేస్తే మనకు ఒక ప్రొడ్యూసింగ్ లాగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఒక మూవీ తీయాలా అని చెప్పేసి, సో దానికి అంత ఈజీ కాదు. సో అలాగా అవును. ఒకరికే కాకుండా ఇది అందరికీ అవకాశం కల్పించబడుతోంది ఈ మూవీ భాగస్వామి, ద్వారా. భాగస్వామి. అవును. ఎస్ సార్. ఎస్ సార్. సో అంటే తన్ మన్ ధన్ రూపంలో మనం చేయొచ్చు. సో ధన రూపంలో అయితే కనుక 2500 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. అంటే నేను మళ్ళీ 500 ఇస్తా, 200 ఇస్తా అలా అని కాకుండా, ఇది మినిమం ఒక చిన్న అమౌంట్ తో ఇలా వచ్చేస్తుంది సార్. అలాగా మనం చెయ్యొచ్చు. అండ్ మన రూపంలో అంటే మనం ఏదైతే ఇప్పుడు మనసులో ఒక గొప్ప సంకల్పంతో మనం చేయొచ్చు ఈ సర్వీస్, ఈ విధంగా కూడా మనం అందించవచ్చు మన సేవలని అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. ఉం? ప్రతి సార్ ఏదైనా సరే, అంటే మీరు ఇప్పుడు యాక్టింగ్ చేయొచ్చు తన రూపంలో, ఉమ్, యాక్టింగ్ ఉమ్. చేయొచ్చు, సాంగ్ సింగింగ్ కానీ, మీరు టెక్నికల్ గా కానీ ఎలాగైనా కూడా మీ సేవలను అందించవచ్చు అన్నమాట. సో తప్పకుండా. ఈ మంత్ ఈ నెక్స్ట్ సండే నుండి 23rd నుండి ఆన్లైన్ క్లాసెస్ ట్రైనింగ్ స్టార్ట్ అవబోతుంది సార్. షూటింగ్ కి సంబంధించిన ట్రైనింగ్ స్టార్ట్ అవబోతుంది. ఆన్లైన్ లోనే ఉంటది. ఫస్ట్ 10-15 డేస్, తర్వాత లాస్ట్ 4 డేస్ రావాల్సి ఉంటుంది డైరెక్ట్ గా. సో చెప్తాము అంతలోపు కూడా ఎక్కడికి రావాలి ఏంటి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అది కూడా జరుగుతుంది. బట్ ఫస్ట్ దానికంటే ముందుగా 23వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ క్లాసెస్. సో ప్లీజ్ మీరు అందరు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎస్. పెద్ద మేడం. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. అఖిల మ్యామ్ వెళ్ళిపోయారా? నమస్తే సార్. ఎస్. హసీనా గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. హసీనా గారా? సార్ మీ అనుభవాలు, మీ జర్నీ ఎస్. అవును సార్. హసీనా మేడం, ఎస్ సార్. థ్యాంక్ యూ. ఎస్ నాకు ఆ సార్. పేరు బాగా సుపరిచితం. హసీనా అనే పేరు సుపరిచితం.
నా క్లాస్మేట్ ఒకరు హసీనా ఉన్నారు. అందుకే ఆ పేరు అంత సుపరిచితం. చెప్పండి మేడం, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు సార్. మీ జర్నీ చాలా బాగుంది సార్. అంటే సేవ చేయడము చాలా బాగుంది Yes. సార్. ఇప్పుడు మీరు పార్టీ కూడా పెట్టినారంట కదా సార్ పిఠాపురంలో. అంటే మీరు పార్టీ తరఫున గెలిచినట్టే. పార్టిసిపేట్ చేశానండి. అమ్మా మీరు గెలిచి పార్టీ పార్టీ లేదమ్మా, పార్టీ పెట్టలేదు. తరపున పిరమిడ్ పార్టీ ఆఫ్ పార్టీ పిరమిడ్ పార్టీ తరఫున అని చెప్పేసి మనకు ఒక పార్టీ ఉందమ్మా. మన సంస్థకు ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ అదే తరపున సార్. నేను ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేశాను. అలా చేసినారు కదా సార్. మీరు గెలుస్తారో లేదో తర్వాత విషయం. ఎందుకంటే ధ్యానం గురించి కూడా చెప్పినారన్నారు కదా సార్. ఇట్లా ప్రచారం Yes, చేసిన yes. అంటే అంటే నీ ద్వారా ఎంతో మంది 52, 53 గ్రామాలకు తెలిసింది కదా సార్. అది చాలా గ్రేట్ అవునండి. సార్. గెలిసే అవునమ్మా. తర్వాత విషయం. అంటే ఒకరిని మనం ఒక సమస్య నుండి బయట అంటే కనీసం ఒక్కరన్నా నింటారు కదా. అంటే నీ విషయం అవును. తెలుసుకుంటారు. ధ్యానం అంటే అవును. ఇలా అలా. అది మాత్రం చాలా బాగుంది సార్. మీరు ఇంకో విషయం అన్నారు కదా సార్. ఇప్పుడు నాకు జాబు ఇదే ఆత్మజ్ఞానం తెలిసింటే అప్పుడు జాబు నేను వదులుకోలేని నేను అసలు వదులుకోకుండా జాబ్ చేసేవాడిని. అంటే మనకి ఏ టయానికి ఏది అందుబాటులో రావాలో అదే వస్తది సార్. మేము ఇంతకుముందు కర్నూలులో ఉంటాం సార్. అప్పుడు అంటే నాకు ధ్యానం గురించి తెలియదు సార్. ఇప్పుడు తెలుసు నాకు. అంటే మాది పల్లెటూరు సార్ అమ్మ వాళ్ళది. ఇక్కడ పల్లెటూరులో ఉన్నాము. ఇప్పుడు తెలుసు. మాకు పిరమిడ్ దగ్గరనే సార్. మా ఇంటికి రామచంద్ర నగరు, రాఘవేంద్ర నగర్ పిరమిడ్ అక్కడ ఉంది. అంత దగ్గరలో ఓకే. ఉన్నా అంటే తెలియలేదంటే మనకి ఏ టయానికి ఏది తెలవాలో అది తెలుస్తది సార్. అంతే. అయితే నేను ఒకటి చెప్పాను, మీరు గమనించాలి. చెప్పండి ఫిజికల్ సార్. గా యూనిఫామ్ అంటే ఒంటి మీద ఉండదు కానీ నన్ను చూసిన ఏ వ్యక్తి అయినా సరే సార్ భయపడతారు. మీరు డిపార్ట్మెంట్ కదా అని. అంటే నేచర్ ఎలాంటి పదవి ఇచ్చిందో చూడండి. ఏదో టెంపరీగా 60 సంవత్సరాలు 55 సంవత్సరాల వరకు వయసు వచ్చే వరకు ఇచ్చేది కాదు. లైఫ్ లాంగ్ వాయిస్ వినిపించినంత దూరం కూడా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంత అఫీషియల్ ఇచ్చింది సగర్వంగా. దానికి నేను ఆనందపడతా ఉంటాను. ఎగ్జాక్ట్లీ సార్ మీ వీడియోలు ఎగ్జాక్ట్లీ కూడా సార్ అది. సార్ మీ మేడం వీడియోలు కూడా ఉన్నాయి కదా సార్. వీడియోస్ ఇంకా ఏం లేవు, జస్ట్ స్టార్టింగ్ ఇందుమతి మేడం ద్వారానే స్టార్ట్ అయింది అంటున్నా. అందుకే అంటుంటా 17 సంవత్సరాల సుదీర్ఘ చర్చలో ఈ రోజు ఈ రోజే మొదలైంది. ఓకే అంటే సార్. మీటింగ్ ఇప్పుడు కూడా ఈ రోజే ఫస్ట్ చేద్దాం సార్ మేడం. ఇప్పుడు మీరనే వీడియోస్ కూడా ఓకే సార్. ఎస్ సార్. సార్ వీలు చూసుకొని ఒక సెషన్ చేద్దాం సార్. మనం కూడా వీలు చూసుకొని తప్పకుండా మేడం చేద్దాం. చేయండి. సార్ మీ అందుకే దగ్గరికి నా వస్తారు మనో కదా మేడం మరొకసారి చెప్పండి. సార్ మీ దగ్గరికి వస్తారు కదా సమస్య అని. వాళ్ళకి సమస్య నుండి బయటపడి ఈసారి సమస్యలో పడకుండా ధ్యానం గురించి చెప్పండి సార్. ఆత్మ జ్ఞానం అంటే మనం ఎలా మాట్లాడితే అది మనకు తిరిగి వస్తదని వాళ్ళు మళ్ళీ ఈసారి సమస్యలో పడకుండా చేయండి సార్. ఎందుకంటే మీ దగ్గరికి అందరూ వస్తారు కదా సార్ సమస్యల గురించి. వాళ్ళకి మళ్ళీ ఈసారి పడకుండా ఆత్మ జ్ఞానం గురించి చెప్పండి సార్. ఒక పార్ట్ మేడం ఇది. ఆ ధ్యానం లేకుండా సమస్య పరిష్కారం అవ్వదు. హలో సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్ అఖిల మ్యామ్. మేడం అట్లా అన్నట్టుగా అన్నారా లేదు? ఓకే. ఎస్ ఫ్రెండ్స్, విన్నారు కదా, చూసారు కదా ఈ వీడియో. మేడం, హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. అద్భుతం నమస్తే సార్. మేడం. అసలు అద్భుతం. అసలు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎక్స్పీరియన్సెస్ మరి ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్సెస్ వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది. ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరి లాగా డిఫరెంట్ గా వింటూ ఉంటే మరి మీరు చెప్పే స్టైల్ ఎంత అద్భుతంగా ఉందో. మరి ఈ మేడం. విధంగా మీ వచ్చిన మీ వే సొసైటీలోకి మరి అద్భుతం కదా. పిరమిడ్ సొసైటీలోకి ఎప్పుడు వచ్చామో అదే మన బర్త్ సార్. Yes, ఎప్పుడైతే yes, అది మేడం. అడుగుపెట్టి మటుకే ఎప్పుడైతే ఆ అందరూ. ధ్యానం నేర్చుకున్నామో, ఎప్పుడైతే ఆ గురువు యొక్క మార్గాన్ని పట్టుకున్నామో, నేను మార్గదర్శకుడిని గురువుని కాదు అంటారు సారు. మరి Yes. ఆ మార్గాన్ని ఎప్పుడైతే పట్టుకున్నామో అదే మన రియల్ బర్త్ సార్. నేనైతే అలానే భావిస్తాను. అలాంటి గురువులు మనం చూడలేం తల్లి. ఎస్ సార్. అలాంటి గురువులు మనం చూడలేం. చూడలేదు. అద్భుతం. ఇది ఇంకా పత్రిజీ అసలు గారు అంతే. ఉమ్, ఒకరే. ఉమ్, పత్రిజీ అవును గారు సార్. ఒకరే. ఎస్ సార్. నేను అనేది పత్రి సార్తో ఉన్నప్పుడు సార్ మేము చాలా అదృష్టవంతులు సార్. మీ మిగుళ్ళ గురించి మాకు తెలియదు కానీ మేమైతే మేడం చాలా గొప్పవాళ్ళం సార్ అనుకున్నాం. ఎందుకంటే ఇలాంటి గురువుని పట్టుకున్నాం మేము అనేదాన్ని నేను. చాలా చాలా అదృష్టం అమ్మా.
ఈ జన్మ ఎంత సుకృతం సార్ మాది. ఎన్నో జన్మల సుకృతం. ఈ జన్మలో మిమ్మల్ని కలుసుకోగలిగాం. మళ్ళా జన్మలు తీసుకుంటే మనకి ఇంకా గురువు లేదు. కాబట్టి ఇది ఆఖరి జన్మ చేసేసుకోవాలి. ఈ జన్మలో ఈ గురువుని పట్టుకున్నాం. భూమి మీదకి సార్ రారు ఇంకా. కానీ ఆయన మనతోనే ఉన్నారమ్మా. ఇవాళ ఎగ్జాక్ట్లీ సార్. మాట్లాడించిన అది ఇవాళ ప్రతి మాట్లాడి క్షణం అనిపిస్తుంది. ప్రతి మాటలో ఆయన ఉన్నారు. ఇంకోటి తల్లి, నేను ఇంకోటి చెప్తాను. మనం మాట్లాడదాం అనుకున్నా ఆయన మాట్లాడనివ్వరు, అవకాశం లేకపోతే. ఎస్ అర్హత ఉంటేనే అవకాశం కల్పిస్తారు ఆయన. సార్. అమ్మో, ఎగ్జాక్ట్లీ. మహానుభావుడు పత్రిజీ గారు ప్రమేయం లేకుండా ఏ పిరమిడ్ మాస్టర్ ఏమీ చేయడు. చేసేది చేయించేది ఆయనే. నా స్వరమే ఆయన, ఈ సూర్యే ఆయన, నా వెలుతురే ఆయన, నా జీవనం ఆయన, నా డెస్టినీ ఆయన, ఎవ్రీథింగ్ ఆయనే. మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. ఎస్ సార్. ఎందుకు ఎగ్జాక్ట్లీ. పత్రి సారు ఉన్నప్పుడు మనకు ఆ జ్ఞానం వేరు. సార్ ఎస్, ఫిజికల్ గా నుంచి అంతా కలిసిపోయినప్పుడు మన జ్ఞానం వేరు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నారు అనేది పట్టుకోగలిగాం సార్. పట్టుకోగలిగామంటే ఎక్కడ ఉన్నారు అనేది కాదు, ప్రతి క్షణము మనతోనే ఉన్నారు అనే అనుభూతి అయితే ఉంది సార్. 100%. ఎస్, ఉంది ఉంది ఉంది. ఇప్పుడు మన మాటల్లో ఆయన ఉన్నారు. ఎస్, ఎస్, అది ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ అవుతుంది సార్. థ్యాంక్ యూ ఇలా మేడం. అనుకుంటే అలా అది ఏ అనుభూతిని చెప్పలేమంటారు కదా, అలా ఉంది సార్ నా ఫీలింగ్. మీరు ఎక్కడి నుండి మేడం? యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? చిత్తూరు సార్, చిత్తూరు. ఓకే ఓకే. మీకు ఎక్కడైనా మీ కళ్ళ ముందు ఏదైనా సమస్య ఉంటే గనక, మీ వల్ల పరిష్కారం కాకపోతే వెంటనే దాన్ని నాకు ఫార్వర్డ్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ నేచర్ ఐ విల్ గివ్ ఏ బెస్ట్ సొల్యూషన్. ఎస్, ఓకే సార్. రైట్ మేడం? ఉంది థ్యాంక్ యూ మేడం. సార్. Yes. థ్యాంక్ యూ డన్ ఇందు. డన్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. మేడం, ఈ సండే నుంచి స్టార్ట్ అవబోతుంది చూడండి యాక్టింగ్ ట్రైనింగ్ అనేది ఆన్లైన్ లోనే. ఓహో, ఓకే నేను అదే ఓకే. మీకు చెప్పాలనే మిమ్మల్ని పిలిచాను ఇప్పుడు అందుకు. ఓకేరా. డన్ మేడం. నేను మళ్ళీ వివరాలు పెడతాను మీకు. ఎస్ మేడం. ఎస్ ఎస్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మోహన అమ్మ హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే. నమస్తే మా. నువ్వు చెప్పినట్లే ఒక్కొక్క వాళ్ళు 2500 నేను మొన్న ధ్యానం దీంతో కూడా చెప్పాను సండే రోజు మా వాళ్ళకి. నువ్వు ఇచ్చిన క్యూఆర్ కోడ్ కూడా పంపించేశాను అందరికి. పంపించారా? వేస్తే దీన్ని ఓకే డన్. చేసేయండి అని. ఇంకోటి ఏమిటంటే 2008లో కడతాల్లో ఒక్కొక్క ఇటుకు 2000 కట్టాం మేము. కడతాలు బిల్డింగ్ వచ్చేప్పుడు అప్పుడే వచ్చింది ఈ యొక్క ఇది. మేమంతా కట్టాం. 10 ఇటుకలకి 20,000, ఒక ఇటుకకు 2,000 చొప్పున. అప్పుడు ఇక్కడ ధ్యాన మందిరం జరుగుతా ఉంటే చూడు, అప్పుడే ఉన్నింది 2007, 8, 9లోనే ఈ కాన్సెప్ట్. ఇప్పుడేం కాదు 2500. ఇదేం ఒక లెక్క కాదు పిరమిడ్ మాస్టర్లకి. అప్పుడే ఉన్నప్పుడు అప్పుడే మేమంతా కట్టాం. 2000 ఒక్కొక్క ఇటుక. 5 ఇటుకలకైతే 10,000, 10 ఇటుకలకైతే 20,000. అట్లా ఒక్కొక్కరు చాలా కట్టారులే చిత్తూరులో కూడా. అందువల్ల నేను అదే కదా, ఇది ఎప్పటి నుంచో ఉండేదే కదా, మనము మన కోసమే కదా మనం ఇస్తా ఉండేది. అదే నాకు ఆనందం వేసింది. కాబట్టి మీరు పెట్టిన కాన్సెప్ట్ కరెక్టే. ఇది 2009లోనే మన కడతాల్ పిరమిడ్ స్టార్ట్ అయింది చూడండి. అప్పుడే చెప్పినారు మన మాస్టర్లు. అప్పటి నుంచే ఉంది ఇది. కాబట్టి అందరూ ఇస్తారు మనకేం. నేను విజయన్ కూడా చెప్పాను మీకు. ఒక చిన్న పాప నాకు సూట్ కేసు నిండా డబ్బులు తెచ్చి ఇస్తా ఉంది అని. మనకి ఏం లేదు. వెంకట్ గారు సక్సెస్ గా ముందుకెళ్తారు. మనకు ఫిల్మ్ జూలై 24న వచ్చేస్తుంది. ఏం బాధ లేదు. మనకి ఏ సమస్యలే లేవు. సమస్య అంటూ సూరి గారు చెప్పారు చూడండి, నాకు ఆకలి తీరాలంటే సమస్యలు ఉండేవాళ్ళు. ధ్యానం చేయని వాళ్ళకి ఆకలి ఉంది. వాళ్ళు ఈ మార్గంలో రాని వాళ్ళకి ఫుల్ ఆకలి ఉంది. వాళ్ళకి సమస్యలు ఉంది. చెప్తే రారు, జ్ఞానం లేదు. ఏం చేస్తాము? అటువంటి వాళ్ళు రావాలా, వస్తే వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకుంటారు కదా. అంతే కదా మేడం. చాలా ప్లాట్ఫామ్ మాత్రం నాకు చాలా నచ్చింది హిందూ. నాకెంత అంటే
నాకు నిన్ను నిజంగా చూడాలని నేరుగా నింది ఎప్పుడో ఇది చూద్దాం. తప్పకుండా కలుద్దామమ్మా, తప్పకుండా. కలుద్దాం. ఓకే. ఓకే. ఏమంటే మేము ఈ మధ్య ఎక్కడికి వెళ్ళటం లేదు. జేతవనానికి వచ్చినాను గానీ, అప్పుడు నీతో పరిచయం లేదు. ఈసారి హా, జేతవనానికి మే 1 నుంచి ఎళ్ళాలా అనుకున్నాను. మాకు దగ్గర జేతవనమే. ఇంక ప్రభాకరే నాకు. అవును. హ్మ్. ఉమ్, వస్తూనే ఉంటాడు ప్రభాకర్ మాత్రం. ఎళ్లి అదే ఇప్పుడు బాల వికాస్ ఏదో జరుగుతుందంట. మీరు రండిమా, రండిమా అవును. అంటా ఉన్నారు. సరే ఎట్లో మనం రూమ్ గూడా అక్కడ ఉంది కాబట్టి ఎళ్లి ఓ 10 రోజులు ఉండేసి మాకు సెలవులు మేలోంచి. ఎళ్లి అవును. ఉండేసొస్తాము ధ్యానం చేసుకొని అనుకుంటా ఉన్నాను. హిందూ తప్పకుండా హ్యాపీగా. నిన్ను మాత్రం నేను కలవాలి. ఎందుకంటే నువ్వు ఇటువంటి మంచి థ్యాంక్ యూ. ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చిన దానికి వెంకట్ గారిని వెంకట్ గారినైతే అనుకుంటే రమ్మంటే వచ్చేస్తారు చూస్తాం. మనం కదా! మనకొక తోడు ఉండాలా. ఉమ్. నేను గూడా చెప్తాను ఎక్కడికైనా రావాలంటే ఒక తోడుని ముందు Yes, ప్రిపేర్ చేసుకోవాలి మనం. తోడు లేకుండా ఖచ్చితంగా. రాలేము. అవును. ఆ! అవును. మన దూరాలు కదా! ఎవరు ఇంట్లో వాళ్ళు గూడా ఒప్పుకోరు ఆడవాళ్ళని. ముఖ్యంగా ఉమ్. వచ్చేవాళ్ళున్నారు. ధైర్యం ఉంది. కానీ ఏజ్ అయినోళ్ళని. ఈ ఏజ్‌లో ఎక్కడ ముందు పోలేం. ఎందుకంటే కూడా ఎవరో ఒకరుండాలా. కాబట్టి ఏం బాధలే 2500 అనేది మనకు పడిపోతుంది. అప్పట్లోనే మేము కట్టాం. ఆ కాలమే 2008, 9లోనే కాబట్టి చూడండి మనకిది మరి. మంచి కాన్సెప్ట్. హ్మ్. కరెక్ట్. ఓకేనా? ఎస్. హ్మ్. సు ఓకే సూరి అమ్మా, గారు గూడా డన్. చాలా చెప్పారు. చాలా చక్కగా ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చి ఇదే ఫస్ట్ సారి అని చెప్పాడు. అయినా మంచి మంచి అనుభవాలు చెప్పారు. మేము ఏమన్నారు చూడండి. ఫస్ట్ టైమ్ వస్తే గూడా ఎంత వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారాయన. ఆ! అందరి ఎగ్జాక్ట్లీ. ఆకలి తీర్చాలా, తీర్చాలా అంటే ధ్యానం రాని వాళ్ళకి ఆకలి ఉంది. అటువంటి వాళ్ళని ధ్యానానికి తీసుకొచ్చి ఆకలి తీర్చాల్సిందే. ఎక్కడమ్మా పిలుస్తూనే ఉంటాం. ఎక్కడొస్తారు చెప్పండి? పిల్లలనన్నా వస్తారమ్మా, ఇప్పుడు వస్తారు. మాంసాహారం మానమని మేము స్కూల్లోనే అందరికీ రోజు ఈ స్కూల్‌లో లేదు గుడ్డు గూడా తీసుకురాకూడదు. అయినా పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని సూపర్. ఇంటికి తీసుకెళ్తారు. మాంసం వండాం ఈరోజు. ఏం మా ఇంటికి తీసుకెళ్తా అంటే, మాంసం వండాం మేడం మీరిక్కడ అలో చేయరు గదా! అని అంటారు. ఇంగ అట్లా ఉంటే ఏం చేసేది? ఏం చేసేది తీసుకెళ్తా ఉంటారు. అదే కదా. మధ్యాహ్నంలో వచ్చి. మనము అన్నీ చేయలేం కదా! ఇక్కడ వరకైతే ఈ ప్రిమిసెస్‌లో మనం చెప్తాము. వాళ్ళ ఇండ్లల్లో అంతా మనం చెప్పలేము కదమ్మా! చెప్తాము. వాళ్ళు ఎత్తుకుంటే సరే. ఒకటికి 10 సార్లు చెప్తాం. దీనివల్ల ఏమేమొస్తాయి నష్టాలు అని. శాకాహారం తీసుకోండి మంచిది హెల్త్‌కు. మాకు తెలియకుండా ఆ కాలంలో ఇట్లా చెప్పేవాళ్ళు లేకుండా మేము ఎన్నెన్నో బాధలు పడ్డాము. మోకాలు నొప్పులు దానివల్లే అని మళ్ళీ తెలుసుకున్నాం ధ్యానంలో వచ్చినాక. అందువల్ల మీరు ఇప్పటి నుంచే అవాయిడ్ చేయండి అంటే వినటంలా. సరే ఎప్పుడు ప్రకృతి ఎప్పుడు అనుమతిస్తుందో అంతవరకు ఆ జర్నీ కొనసాగని అని. హిందూ చాలా 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 ఇటువంటి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చినందుకు నీకు శతకోటి వందనాలురా! థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు దక్కిన ఒక గొప్ప వరం. అదృష్టం. అదృష్టం. అవకాశం అని అనట్లేదు కానీ అదృష్టం అది. అదృష్టమే. నేనంటూ పత్రి గారి జర్నీలో అంటే పత్రి గారి జర్నీ బాడీ ఉన్నా జర్నీ సాగింది, ఇప్పుడు లేకున్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ సాగుతుంది. అది ఏరులా నదిలా పారుతా ఉందన్నమాట, జల జల అని చెప్పేసి. అందులో నేను కూడా ఒక నీటి బొట్టునై ముందుకు వెళ్తున్నాను. కలిసే అవకాశం నాకు వచ్చింది, నాకు అదృష్టం కలిగింది. ఎప్పుడు అదే ఫీలింగ్, ఇప్పుడు అదే ఎప్పుడు కరెక్ట్. అలాగే ఉంటుంది. అలాగే కాబట్టి ముందుకు సాగమ్మా. yes, ఎందుకంటే yes. మీరంతా యూత్ బాగా ఇటువంటివంతా పైకి తీసుకెళ్ళినారంటే సూపర్‌గా అందరూ ఇంకా బాగా జ్ఞానము తీసుకొని అందరూ ముందుకొస్తారు ధ్యానం. ధ్యానం వల్ల ఎటువంటి లాభాలున్నాయి, ఏ సమస్యలైనా నిమిషంలో నిజంగమ్మా, తగ్గించుకోవచ్చు అని. ధ్యానం వల్ల ఎంత ప్రశాంతత. ఎప్పటికప్పుడు ఓవర్కమ్ అవుతున్నామమ్మా. అవును. మన జీవితాల్లో జరిగే ఎదురయ్యే సందర్భాలని వాటిని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నాం, అక్కడికే హ్మ్. ఆగిపోకుండా. అవును. అంత కరెక్ట్. గొప్పగా మనకి ధ్యానం అజ్ఞానాన్ని అంత అందిస్తా ఉంది. అంత మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మశక్తిని మనలో మేల్కొల్పుతుంది. ఇంతుందా నాలో ఎనర్జీ, ఇంత నేను తట్టుకోగలిగి ఉండగలుగుతున్నాను. ఒక నార్మల్ పర్సన్ కి ఒక మెడిటేటర్ కి తేడా ఏంటనేది అప్పుడు అర్థమవుతొస్తుంది. ఆ సందర్భాలు ఎదురైనప్పుడు మనం ఏంటనేది మనకు తెలిసొస్తుంది చూడండి.
అది అవును. ఇంకా అద్భుతం. ఆ సందర్భం అనుభవించే ఆ టైంలో, ఆ సమయంలో ఇంకా అద్భుతం. అద్భుతం. కరెక్ట్. Exactly. చాలా చాలా. Yes. ఓకే. ప్రతి సెకండ్ ఇప్పుడు మనం అనుభవించగలుగుతున్నాం. జీవితం అంటే అవును. ఏంటో, జీవితాన్ని ఎలా జీవించాలి, జీవించడం అంటే ఏంటో అర్థం ఇప్పుడు తెలిసొస్తా ఉంది. అది అది చాలా ఎగ్జాక్ట్. చాలా సూపర్. సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. సో మరి ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్న, రేపు ఎప్పుడైనా అప్లోడ్ చేశాకైనా, వీక్షించబోయే వారికైనా కూడా విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి చేయండి చేయండి. ఎందుకంటే ధ్యానం చేస్తే ఎన్ని మార్పులు ఎలా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ 49 రోజుల ఈ ధ్యాన యజ్ఞం డాక్యుమెంటరీ ఫిలిం కోసం ఏదైతే చేపట్టామో, దానితో పాటుగా మాస్టర్స్ యొక్క అనుభవాలను కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నామంటే, సో ధ్యానం ద్వారా కొన్ని ఏళ్లుగా చేస్తూ వస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఏదో ఒక సంవత్సరమో లేకపోతే ఒక 6 నెలలో చేసి వాళ్ళు ఏదో ఒక నోటికి ఏదో తెలిస్తే వచ్చిన మాటలు చెప్పట్లేదు. ఇక్కడంతా కూడా వారి అనుభవ జ్ఞానాన్ని మనకు పంచుకుంటున్నారు కదా. ఆషామాషి కాదండి. ప్రతి మాట వాళ్ళు చెప్పే ప్రతి మాట, వాళ్ళు అందించే ప్రతి జ్ఞానాన్ని కూడా మనం కూడా ఆలోచించాలి. వాళ్ళే ఆచరించదగి తగినప్పుడు, ప్లస్ వాళ్ళ జీవితాల్ని మార్చుకున్నప్పుడు, మరి మనం కూడా మార్చుకునే ఒక గొప్ప మార్గం అంటూ ఉంది సునాయాసంగా. అది ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో రేపు మరొక మాస్టర్ యొక్క ఈ ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగించబడుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు.